దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త నామములో ఈ పూట ఈ ఆరాధన కూడి వచ్చిన నవంబర్ నెల మొదటి ఆరాధన కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. ఈ నెల అంతట్లో లేక ఈ వారం అంతట్లో ఈ నెల అంతట్లో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలను, కృతజ్ఞత కూడికలు అన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చుచున్న పరమ తండ్రికి రెండు చేతులు ఊపుతూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పుడు చదువుకుందాం. జకరియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నానండి. బంధకములలో పడి ఉండియో నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. రెండింతలుగా మేలు చేస్తాను. ఈ నెలలో రేపు కాదు, మరుసటి రోజు కాదు, వచ్చే వారం కాదు, తర్వాత వారం కాదు, నేడే ఈరోజే నేను తెలియజేస్తున్నా మీకు. ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలు ప్రజలారా, రెండింతల మేలు కలగకపోవడానికి కారణం ఏంటంటే బంధకాలు, బంధించబడిన అనుభవాలు. నేను ఇందాక చెప్పాను కదా, మొదటి తారీఖు కానీ బుధవారం కానీ శనివారం కానీ రాకుండా ఉండడానికి కారణం ఏంటి? ఉదయం నుండి సాయంకాలం వరకు పని పాట ఉద్యోగం వ్యాపారాలు చేసే పరిస్థితి వేరు. ఇళ్ళ దగ్గర కూర్చుని ఖాళీగా కూర్చుని కాలయాపనం చేస్తూ వాళ్ళెట్లాగా వీళ్ళెట్లాగా వాళ్ళెట్లాగా ఇలా నడిచారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, సొల్లి మాటలు చెప్పి ముసలమ్మ మాటలు ముచ్చట్లు చెప్పుకుంటున్నటువంటి స్థితికి కూడా ఉండి ఆ బంధకాలు ఈ రకరకాలుగా నిన్ను ఈ 10 నెలలు గత 10 నెలలు బంధించి ఉంటాయి. నిరీక్షణ ఉంది. ప్రభు రాకడగా మేము సిద్ధపడుతున్నాం, దేవుని మందిరానికి వెళుతున్నా, వాక్యాన్ని వింటున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కూడికల్ని ఏర్పరచుకుంటున్నాం, పరిచర్య చేస్తున్నా, దశమ భాగాన్ని ఇస్తున్నా, వ్యక్తిగతంగా ఇంట్లో ప్రార్థన చేస్తున్నా. నిరీక్షణ ఉంది. నిరీక్షణ గలవారలారా. అయితే ఏది బంధకాలు, ఆ బంధించబడుతున్న అనుభవాలు ఒక వ్యక్తిని, ఒక సేవకుడిని, ఒక విశ్వాసిని, ఆత్మీయంగా ఎదగాలను కోరుకుంటున్నటువంటి వ్యక్తిని దిగజారుతున్న పరిస్థితులను తీసుకుని వెళుతుంది. వినాలి దేవుని బిడ్డలారా. ఈ రోజున ఎప్పుడులో రక్షణ పొందావు కదా, రక్షణ మార్గంలో నడిపించబడ్డావు, యేసు ప్రభు రక్తం చేత కడగబడి ఆత్మ సంబంధమైన సంఘ సహవాసంలో చేర్చబడి నిన్ను చూసిన వాళ్ళందరూ అనేకులు, అయ్యా ఇదిగో బ్రతికితే ఇలాగ బ్రతకాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా పరిచర్య చేయాలి, ఇలాగా మోకరిల్లాలి, దేవుని సేవలో దేవునికి ఈ విధంగా అర్పించాలి అని నువ్వు ఇచ్చే అర్పణ అయినా, నువ్వు నీ ఒంటి మీద వేసుకున్న వస్త్రమైనా, నీ నోటి నుండి మాట్లాడుతున్న మాట అయినా అది మాదిరికరంగా ఏమిటి, అది ఒక రోల్ మోడల్గా మాదిరికరంగా చూసుకుంటున్న నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అడిగింది దేవుడు ఇంకా చేయలేకపోతున్నాడా? నువ్వు ఆశించింది అది నిరాశగానే మార్చబడుతుందా? నువ్వు కోరుకున్నది ఆ కోరిక తీరని కోరికగానే మిగల్చబడి ఉందా? దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి వచ్చిన ఎవరినైనా వారి కోరిక ఏంటో విని వారి కోరికను తీర్చి వారి కోరిన దేవునికి నేను నడిపిస్తా. వాళ్ళ గుండెలలో ఉన్న బాధను తొలగించడానికి నా గుప్పిలు విప్పి వారి గుండెలలో ఉన్న బాధను తొలగించి వారు కోరుకున్న గమ్యానికి నేను చేరుస్తాను అంటున్నాడు కదా దేవుడు. 10 నెలల్లో ఏ రకమైనటువంటి బంధకాలు నిన్ను వెంటాడుతున్నాయి, నిన్ను వేధిస్తున్నాయి? మానవులం కదా, ఏమండి, రకరకాల మన పరిస్థితుల్లో నడుస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం, రకరకాలమైనటువంటి మనుషులని మనం చూస్తున్నాం, రకరకాల మనుషుల మధ్యలో నడుస్తున్నాం, సంచరిస్తున్నాం, ఉద్యోగం వ్యాపారం చేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో రెండింతలుగా మేలు ఏనాడు నీకు చేయలేకుండా ఉండడానికి కారణం
నీ వ్యక్తిగత జీవితంలో అది నువ్వు పొందుకుని దేవుని సన్నిధిలో ఈ అందరూ చూస్తున్నప్పుడు దేవుని మందిర ఆవరణలో నిలిచి సాక్ష్యము చెప్పలేకపోవడానికి కారణం ఏమిటంటే నిరీక్షణ మాత్రం ఉన్నది, కానీ బంధకాలలో పడి ఉన్నారు. దేవుని ఎవరెవరో కోట కాదు, అక్కడ రాయబడుతున్న మాట, బంధకములలో పడి ఉండువారులారా, బంధకములో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి. హల్లెలూయా. అది మీ కోటే, మీ ప్రార్థనా మందిరమే, నీ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ స్థావరం. అది నువ్వు కోరుకున్నదంతా తీర్చే దేవుడైన దేవుని మందిరము. ఏమండి, ఏదో ఒక్కరికి సొంతం కాదు, మరలా ఆయన కోటలో నువ్వు ప్రవేశించాలి. సంవత్సరాంతంలో దేవుడు వాగ్దానం చేసే ముందు చెప్తున్నటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక జరిగి ఉంటే, ఏమండి కలకు కూడా ఉంది, ఏమండి జరగకూడదు ఏదైనా జరిగి ఉంటే నన్ను చూసి సాతానుగాడు ఓర్చుకోవట్లేదు, సాతానుగాడు ఈ పని చేశాడు, సాతానుగాడు ఈ పని చేశాడు, ఏదో చేద్దామనుకున్న సాతానుగాడు అదిగో ఆ పని చేశాడని ఎంతసేపు ఏసునామాను కాకుండా సాతానుగాడు అన్నాను అనుకో, అది చూస్తాడు, అయ్యో నువ్వు నీ కొరకు రక్తం కార్చిన యేసు ప్రభు మాట కంటే నా మాటే ఎక్కువ అవుతుంది బాబు నీకు. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడున్నా సరే నీ ప్రక్కనే ఉంటా, నీ దగ్గర ఉంటానని ఆడు నీ కుటుంబం మీద రకరకాలమైనటువంటి కార్యాలన్నిటినీ బాణాలుగా విసురుతాడు, ప్రయోగిస్తాడు, రకరకాల వ్యక్తులు లేపుతాడు. గనుక ఈ 11 నెలలో ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చే ముందు చెప్తున్న మాట ఏంటంటే, బండకములలో పడి ఉండు నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి. హల్లెలూయా. మీ కోటలో మరలా అది మీ కోట, అది మీ ప్రార్థనా మందిరం, మీరు పరిచర్య చేసే స్థలం, నువ్వు మోకరిల్లి ప్రార్థన చేసే అనుభవం. ఎంతకాలమైంది మనసారా మోకరించి 2 చేతుల పైకెట్టి మనసారా, అయ్యా నా స్థితి ఇదే, నా కుటుంబ పరిస్థితి, నా యజమానుడి పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇట్లే కదా, నా చుట్టుపక్కల వారు అయ్యా వాళ్ళందరూ కాపాడు రక్షించని మనస్పూర్వకంగా ఆనెస్ట్గా యథార్థముగా నువ్వు మోకరిల్లి దేవుని ఎదురు చేసిన ప్రార్థన చేయలేకపోతున్నావే. ఏమండి, ఒక సేవకుడు అంటారు, నీకు జరిగినవన్నీ తలంచుకుని ఏడ్చే సమయం ఉన్నదంటే అలాంటి సమయాన్ని ప్రార్థన సమయం ఉపయోగించు. దేవుని స్తోత్రం. అన్న మాటల గురించి కన్నీళ్ళు పడుతున్నావా? ఆ వ్యక్తి అన్న మాట నువ్వు చేయకూడని పని కొరకు నువ్వు చేయని పని చేసావని 10 మందికి చెప్తున్నారా? అది నీకు వినబడి బాధపడుతూ కృంగిపోతూ అనారోగ్య పాలవడం తప్ప దాని కొరకు నువ్వు బాధపడి బెంబేలెత్తి భీతి చెందేదానికంటే మోకరిల్లి ప్రార్థించు, కన్నీరు విరిచి ప్రార్థించు, వాక్యాన్ని చేతపట్టుకుని ప్రార్థించు, వాగ్దానాన్ని చేపట్టుకుని ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు 2 మేలు కలగజేస్తాడు. దేవుని స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 2 మేలు నా దేవుడు మీకు కలగ చేయాలి. సేవ పరిచర్యలో మాకు కలగ చేయాలి. ఆరోగ్య విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో, ఆధ్యాత్మికంగా ఇంకా అనేక మంది దేవుని ప్రజలు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ పరిచర్య, ఈ సంఘ సహవాసంలో అంటుకట్టబడి దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా 2 మేలును ఈ 11 నెలలో అటు ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యకరంగా, ఆధ్యాత్మికంగా అన్ని స్థితిలో దేవుడు కలగ చేయునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. 2 మేలు దేవుడు మనకు చేయాలి, మనకు దేవుడు అనుగ్రహించాలి. ఆ 2 మేలు చేత దేవుడు మనల్ని నింపాలి, నడిపించాలంటే దేవుని ద్వారా మనకు కావలసిన ఆశీర్వాదం. మన పితరులకి దేవుడు 2 ఏం చేశాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముని దేవుడు పిలిచేటప్పుడు అతడు విగ్రహార్థకుడు, దేవుడు ఎవరో తెలియదు. బొమ్మలు నెత్తి మీద తల మీద పెట్టుకుని బొమ్మలు అనుకుంటే వ్యాపారం చేస్తున్నాడు. తన తండ్రి అయిన తెరాహుకు సహకరిస్తున్నాడు. ఏమండి, మెసొపొతేమియా పట్టణములో ఉర్ అని చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తి అబ్రహాం.
దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అతని పేరు అబ్రహాము కాదు, అబ్రాము అని అర్థం. దేవుడు పిలిచాడు, అబ్రామ్ ఇదిగో ఈ కల్దీయుల పట్టణం, మెసొపొతేమియా పట్టణం, ఊరు అనే చిన్న గ్రామంలో నుండి నిన్ను పిలుస్తున్నా. నీ సొంత జనాన్ని, నీ వారిని, నీ తల్లిదండ్రులు, నీ తండ్రిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఆదికాండం 12 మొదటి 2-3 వచనాల్లో ఉంటుంది. చదవద్దు, నా వైపు చూడండి. దేవుడు చెప్పినట్లుగా అబ్రాము వెళ్ళాడు. వినండి బాగా. అనతి కాలంలోనే అత్యున్నతమైన ఆశీర్వాదం అంతటినీ దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. వినాలి బాగా. అబ్రహాము గారికి ఇచ్చారు. ఎంత ఆశీర్వాదం ఇచ్చాడంటే, ఆ దేశంలో ఆయనకున్న ఒంటెలు కానీ, గుర్రాలు కానీ, గాడిదలు కానీ, పనివారు కానీ, ఏమండి బలము కానీ, బలవం కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ, ఐశ్వర్యం కానీ, అధికారం కానీ ఎవ్వరికి లేదు. అంత ధనవంతుడిగా చేశాడు అబ్రాహాముని. ఎంత ఆశీర్వదిస్తున్నా, ఎంత దీవిస్తున్నా, ఎంతగా అబ్రాహాముని గణపరుస్తున్నా, అబ్రాహామును చూసినప్పుడల్లా దేవుడు అబ్రాహామును చూసినప్పుడల్లా అని పెట్టుకున్నాడు, ముఖం అదోలాగా పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అట్లాగా దేవుడు మాట్లాడుతున్నప్పుడల్లా ముఖం అదో రకంగా పెట్టేవాడు, అదో రకమైనటువంటి ముఖ కవలికతో. ఏమిటయ్యా, నిన్ను ఆశీర్దిస్తానన్నాను, గొప్ప జనంగా చేస్తానన్నాను, నిన్ను బట్టి భూలోకంలో ఉన్న అందరిని ఆశీర్దిస్తానన్నాను కదా, నవ్వు లేదు, నీ ముఖంలో నవ్వు లేదు, గివ్వు లేదు, ఏంటయ్యా ఆ ముఖం అదో రకంగా పెట్టుకున్నా, ఇప్పుడు చూసిన అదో రకంగా ఆ ముఖం చూడలేకపోతున్నానంటే, అబ్రాహాము ఏమంటాడంటే దేవునితో, అయ్యా నువ్వు ఎంత ఆశీర్వదించినా, నువ్వు ఎంత మాటలు చెప్పినా దేవుడు కనుక నువ్వు ఎన్నెన్నో చెప్తావయ్యా, నాకు వారసుడు లేడు, నా కన్న కొడుకు ఉన్నాడని చెప్పుకోవడానికి లేదయ్యా. ఇక చివరికి వచ్చేసరికి దమస్కు ఎలియాజరే నాకు వారసుడు అవుతాడేమో అనుకుంటున్నా. నా పనివారిలో పెద్ద పనివాడు ఉన్నాడు కదా ఎలియాజర్, ఆడే నాకు వారసుడు అవుతాడేమో అనుకుంటున్నా. నా బాధ నీకేం చెప్పమయ్యా. పనివారందరూ వచ్చి, అయ్యా మాకు పుట్టిన కుమారుడయ్యాని, ఒకడు, మొదటోడు, రెండోడు, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు అని తీస్తుంటే వాడిని చేతిలో తీసుకుని వచ్చి వాడికి పేరు పెడుతున్నా. నాకంటూ ప్రత్యేకంగా నా కుమారుడు లేడు అంటే, అప్పుడు దేవుడు చెప్పాడు, అదా నీ బాధ, ఖచ్చితంగా నీకు ఒక కుమారుడు పుడతాడు, నీ భార్య అయిన శారాకి పుడతాడు, ఆడు నీకు వారసుడుగా మారుతాడు. దేవుని స్తోత్రం. ఈ మాట ఆదికాండం 18:10 చెప్తాడు. మీరు తర్వాత చదువుకొని రిఫరెన్స్ నోట్ చేసుకోండి. మీదికి ఈ కాలమున నీ భార్య అయిన శారా ఒక కుమారుని కంటుంది. దేవుని స్తోత్రం. మేము మరలా వస్తా, మీదికి ఈ కాలమున నీ భార్య అయిన శారా కుమారుని కంటుంది అని 18:10 దేవుడు వాగ్దానం చేశాడు. ఈ 18 నుండి 21 వరకు దేవుడు అది 18, 19, 20, 21, 2-3 అధ్యాయాలు కనపడుతున్నాయి, కానీ సరిగ్గా 25 సంవత్సరాలు గతించిపోయాయి. దేవుని స్తోత్రం. చెప్తాం కదా, హల్లెలూయా. 75వ సంవత్సరంలో వాగ్దానం చేస్తే, ఆ మాట చెప్తే 99 సంవత్సరాల వయసులో కుమారుని ఇచ్చాడు. ఆడు పెరిగాడు. 22వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు అల్లారు ముద్దుగా, గారాల పట్టిగా, వజ్రాల మూటగా ఆ ఇస్సాకుని అబ్రహాము పెంచుతా ఉన్నాడండి. దేవుని స్తోత్రం. అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. భుజాల మీద ఎక్కించుకుంటున్నాడు, గుండెల మీద తన్నించుకుంటున్నాడు. వచ్చే వాళ్ళందరూ, అబ్బా అయ్యగారు ఎవరు మీ మనవడు వరుస, నరమీరా, నాకు నా కొన్న కొడుకు అన్నాడు. దేవుని స్తోత్రం. 100 సంవత్సరాల వయసులో నీ కుమారుడా అని. అంతేకాదండి, మనం 90-70 సంవత్సరాల లేక 70 సంవత్సరాల ముసలాయన, ఆ ముసలాయన్ని డాడీ అని ఇంత బుడ్డోడు వచ్చాడు అనుకో, మీరేమంటారు?
ఈ ముసలోడికి ఏం పోయే కాలం ఇప్పుడు కన్నాడు ఈడు. దేవుని స్తోత్రం. ముసలి ఉందా పోయిందా, కనీసి పోయి ఉంటుంది అని అనుకుంటాం. పైకి అనకపోయినా లోపల అనుకుంటాం మనం. అందరూ అట్లాగా అనుకుంటుంటే అబ్రహాముకి ఒకే ఒక ఆశ, అది నిరీక్షణ. తన జీవితంలో బంధకాలు లేకపోలేదు. పిల్లలు కనలేకపోతున్నామని రకరకాల బాధలు, బంధకాలు, ఆస్తి అంతస్తు, గాడిదలు, గుర్రాలు, ఒంటెలు అన్నీ ఉన్నా, పనివారు అందరూ కనపడుతున్నా సరే బంధకం వేధిస్తుంది అబ్రహాముని. నేను చనిపోతే నాకు కుమారుడు లేడన్నప్పుడు దేవుడు ఇచ్చాడు నాకు. అదేమో కర్మము. కానీ వాడు పుట్టిన తర్వాత పెద్దవాడు అయిన తర్వాత విందు చేస్తున్నప్పుడు ఆగరు కుమారుని బయటికి పంపించా. పోనలే వాడు ఉన్నాడు అనుకుంటుంటే 22వ అధ్యాయం ప్రారంభములో అబ్రహామా చిత్తమ ప్రభువా, ఏంటయ్యా పిలిచావు? నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా అర్పించు. దేవుని స్తోత్రం. ఎందుకు మెన్షన్ చేశాడు ఆ మాట 22వ అధ్యాయము 2వ వచనంలో? నువ్వు ప్రేమించే ఇస్సాకునని అంటే ముందు పుట్టాడు ఒకడు, ఏమండి, అడవి గాడిదగా ఉన్నవాడు, హాగర పుట్టినవాడు. వాడిని కానీ బలిగా అర్పించేస్తాడేమో. ఈ బాధ భరించలేములే, ఇద్దరు ఎక్కువైపోయారు, ఈడింకా అరలరి చేస్తున్నాడు, ఈడు పెద్దవాడు అయిపోయాడు, ఇస్సాకు చిన్నాడు అని ఇష్మాయేలుని బలిగా అర్పిస్తాడని దేవుడు పేరును కూడా కలిపి చెప్తున్నాడు. నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా అర్పించాలి. దేవుని స్తోత్రం. ఆ స్థానంలో కానీ ఏ తండ్రి అన్నా ఉంటే, అయ్యా నిన్ను నమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులు అయ్యాయి, ఈ వ్యాపారం అది తీసేసుకో, నీకు దండం. పిల్లలకంటే తెలుస్తుంది. దేవుణ్ణి అంటాడు, దేవుణ్ణి అనేస్తారు కదా వాళ్ళు. అప్పుడప్పుడు పిల్లల్ని అరిచామనుకో, కంటే తెలుస్తుందండి వాళ్ళకి, ఇంతలా మాట అంటారండి. ఎన్ని ఉన్నాము. దేవుడు నన్ను ఉంటాడు, అయ్యా ఇదిగో పిల్లోడిని కంటే నీకు తెలుస్తాయి. అయినా ఎందుకంటే నువ్వు దేవుడే కదా, నీకు బాధలు ఏం తెలుస్తాయి? డబ్బు తీసుకో, వ్యాపారంలో గాడిదలు, గుర్రాలు, ఒంటెలు ఎన్ని తీసుకో, నీకు దండం. నా కొడుకుని మాత్రం నేను బలిగా అర్పించను. అయ్యో దేవుని స్తోత్రం. చేతులు చెప్పండి గట్టిగా. ఏదైనా ఇస్తా. కుర్రోడిని మాత్రం, పిల్లవాడిని మాత్రం లేకలేక చూస్తూ 25 సంవత్సరాల ప్రతిఫలం అడుగుతావు నువ్వు. నీకు న్యాయమా అనలేదు. మారు మాట్లాడకుండా తూచా తప్పకుండా దేవుడు మొదట్లో పిలిచినప్పుడు ఆదికాండం 12వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం వెళ్ళును అన్నట్లుగానే తెల్లవారిన తర్వాత గాడిదకి గంత కట్టి, తెల్లవారిన తర్వాత తన పనివారిని కొంతమంది పిలిచి గాడిద గంత కట్టి పనివారితో చెప్తున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాను వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తాం. ఏమండి, మరలా తిరిగి వస్తాం అని చెప్పాడు. ఈ మాటలు ఆదికాండం 22వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటాయి. ఇప్పుడు చదవద్దు కానీ అవి వచ్చాడండి. విచిత్రమైన సంగతి ఏంటంటే, వెళుతూ నడుస్తూ గాడిద మీద ఎక్కి ఇస్సాకును కూర్చోబెట్టి ఆ గాడిదని పట్టుకుంటూ అబ్రాహం గారు వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇస్సాకు అడుగుతున్నాడు, నానా బలి అంటున్నా కదా, కట్టెలు ఉన్నాయి, ఏమండి, దేన్నిస్తా బలిని? గాడిదమ్మ నేను ఎక్కాను, గాడిద ఇవ్వకూడదు, బలి పశువు ఏదయ్యా అని అడుగుతున్నాడు. డాడీ, నాన్న అని అబ్రహాముని తన కుమారుని ఇస్సాకు అడుగుతున్నప్పుడల్లా, చిన్నపిల్లలు చూడండి, మనం ఏదైనా వాళ్ళకి అవసరమైనది మనం ఇవ్వకపోతే వాళ్ళు అడిగేటప్పుడు ఒక తండ్రిగా, తల్లిగా, తెలిసిన వ్యక్తిగా నీ హృదయం ఎంత బాధపడుతుందో. ఏమండి, వాళ్ళ తండ్రిని ఇస్సాకు అడుగుతున్నప్పుడు బల్యం తీసుకుని వచ్చి గుండెల్లో పట మనం గుచ్చి దాన్ని ఇట్లా తిప్పితే ఎంత బాధ కలుగుతుందో, ఆ బాధనంతా భరిస్తున్న బండకాలు అబ్రహామును చుట్టుముట్టేశాయి. అయినా ఓపికతో సమాధానం చెప్పాడు, నైనా బలి పశువుని యెహోవాయే చుచ్చుకొనెను. దేవుని స్తోత్రం.
దేవుడు చూసుకుంటాడు రా, దేవుడు చూసుకుంటాడు రా, దేవుడు చూసుకుంటారా అన్నాడు. అబ్రహాముకున్న బంధకాలు మనకి మన జీవితంలో మీకు వచ్చిన కష్టాలు, కన్నీళ్ళు, కలవరాలు, అప్పుల బాధలు, తీరిన వ్యాధులు 10 నెలల్లో ఒకవేళ ఏదో రీతిగా మీకు ఉండవచ్చు. దేవుడు ద్వారా నీకు ఒక ఆత్మీయుడిగా, విశ్వాసగా నిరీక్షణ ఉంది. మేము పట్టుకున్న బైబిల్ పరిశుద్ధ గ్రంథం, మేము ఆరాధన చేస్తున్న దేవుడు పాపము లేనివాడు. ఇక్కడ చనిపోతే ప్రభు రాకడ సిద్ధపడుతుందనే నిరీక్షణ నీకు, సేవకునిగా నాకు ఉన్నప్పుడు ఏ బంధకాల 10 నెలలు నిన్ను రెండింతల మేలు లేకుండా చేశాయి. రెండింతల మేలు కలగలేకపోవడానికి కారణంగా మారాయి. అబ్రహాం అనుకోవచ్చు, అయ్యో రే ఏం చేస్తాం రా, దేవుణ్ణి నమ్ముకుని వచ్చాను రా, ఏదో అవుతుంది అనుకుని వచ్చాం, చివరికి నీ ప్రాణం తీసుకుంటున్నాడు రా, దేవుడు కాదురా, అతను మనసు లేని దేవుడురా, ఏమండి బొమ్మరా ఆయన, దేవుడు కాదురా అని ఎన్నెన్నో మాటలు చెప్పాలి, బాధలో చెప్పాలి. అవి బంధకాలు బంధించినప్పుడు మనం మాట్లాడుతున్న మాట, నన్ను మర్చిపోయాడు దేవుడు, నా ప్రార్థన వినట్లేదు, నా కుటుంబాన్ని మర్చిపోయాడు, నన్ను చెయ్యి విడిచిపెట్టేశాడని నువ్వు నేను అన్న మాటలు ఉన్నాయి 10 నెలలు. ఆ బంధకాల మధ్యలోనే అబ్రహాం, నేను దేవుని పరిచయం చేస్తున్నాను కదా, దేవుని పనిలోనే ఉన్నాను కదా, దేవుని పనిలో ఉన్నప్పుడు కనీసము ఆ సేవకునిగా గుర్తించలేని పరిస్థితి ఉన్నదా అన్నప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడా, పరిచర్య విడిచిపోయాడా, పరిచర్య పట్ల దేవుడు చేయి విడిచాడా అన్నట్లుగా సేవకునిగా ఉన్న ఒక ఆలోచన తల పగిలించాడండి. విశ్వాసగా నీ జీవితంలో నీకెదురవుతున్న బంధకాలు, శ్రమలు, కష్టాలు, వ్యాధులు, అప్పు బాధల మధ్యలో ఏమండి ఇక బ్రతకడం కంటే చనిపోవడమే బెటర్, మేలు కదా. అందరూ ఎదుట దిగజారుతున్న పరిస్థితి నాకు ఎందుకు రావాలి, నా దేవుడు నాకు చెయ్యి విడిచిపెట్టేశాడా అనుకున్న బంధకాలు నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు అబ్రహాముకున్న బంధకాల కంటే ఏమి పొరపాటున ఎక్కువ కానీ కాదండి. దేవుని స్తోత్రం. కానీ అబ్రహాముకున్న ఒక ఆశ, రోమపత్రికలో, హెబ్రీ పత్రికలో కూడా అబ్రహాం గారి గురించి చక్కగా అబ్రహాం జీవితంలో ఎన్నెన్నో విషయాలు రాయబడింది. అయితే రోమపత్రికలో ఒకటి, హెబ్రీ పత్రికలో మరొకటి చెప్పి నేను రెండో మాటకి నేను వెళ్తాను. రోమపత్రిక 4వ అధ్యాయములో 18, 19, 20 వచనంలో ఒక మాట కనపడుతుంది, చదువుదాం. చెప్పిన దానిని బట్టి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను కాక దగ్గర 100 సంవత్సరాల వయసు గలవాడై అవిశ్వాసం వల్ల సందేహింపకుండా ఆ వాగ్దాన ఫలమును అనుభవించెను. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ 3 వచనాల్లో మీరు గుర్తించవలసిన మాట ఏంటంటే, వినండి బాగా. 100 సంవత్సరాల వయసులో నా సత్తువ, శరీరంలో సత్తువ తగ్గిపోయినా ఈ శరీరంలో శక్తినిచ్చే దేవుడు నా దేవుడు అని గ్రహించాడు గనక తన కుమారుణ్ణి బలిగా అర్పించాలనుకున్నప్పుడు నా కుమారుని చచ్చిపోయి బూడిదైపోయినా సరే బూడిదలోనూ నా కుమారుడు నాకు ఇస్తాడు. చప్పలు కొట్టండి, గట్టి కొట్టండి హల్లెలూయా. బూడిదలో నుండి కూడా నా కుమారుడు నాకు ఇస్తాడు, బూడిదలో కూడా నా కుమారుడు నాకు ఇస్తాడు, నా కుమారుడు నాకు దయచేస్తాడని అవి చక్కని ఆశీర్వాదంతో కూడిన ఆ మాటని తెలియపరుస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10, 11, 12 వచనాల్లో కూడా ఆ మాట ఉంటుంది. అదే మాట కనపడుతుంది. శారా గర్భం ముత్తుతొల్లమైపోయినా సరే ఏమాత్రం సందేహింపకుండా అబ్రహాము దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు. దేవుని స్తోత్రం. చెప్దాం గట్టిగా హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11 మరియు 12 వచనాలు మీరు నోట్ చేసి పెట్టుకోండి, తర్వాత నా వైపు చూడండి. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ కార్యం చేశాడు గనక మా అబ్రహాముకి 2 ఆశీర్వాదం చాలా విషయాల్లో కలిగింది. ముచ్చటగా ఉదాహరణకు 2 ఆశీర్వాదం
పిల్లల కొరకు కనిపెట్టిన ఆ పిల్లలను బట్టి, అబ్రహామును బట్టి రెండింతల ఆశీర్వాదం కలిగిందంట. దేవుడు ఆ 22వ అధ్యాయంలో రెండవసారి దేవదూతగా దిగి వచ్చి అబ్రహాముతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 22వ అధ్యాయం 17-18 వచనాల్లో రెండవ మారు యెహోవా దూత అబ్రహాముతో, నీవు ఈ కార్యము చేసినందున భూలోకములో ఉన్న వంశములన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం. అది మొదటిది. రెండింతల మేలు అంటే ఇంకొకటి ఏంటంటే, నీ సంతతి వారు నీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. చదవండి ఆ మాటలు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె, సముద్ర తీరం అందు ఇసుక వలె నేను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు నా మాట విన్నందున భూలోకంలో ఉన్న వంశములన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతారు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. దేవుని స్తోత్రం. ఇది రెండింతల మేలండి, రెండింతల మేలు. నా దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా చెప్తాను. నా చూడండి, పిల్లలకి ఆశీర్వాదకరంగా తల్లిదండ్రులుగానే ఉండాలి. నేను నా చూడండి, పిల్లలకు ఆశీర్వాదకరంగా తల్లిదండ్రులుగా నీవు ఉండాలి, తల్లిగా తండ్రిగా. ఆ పిల్లలను కనిన తల్లిదండ్రులుగా మీరు ఉండాలి. మీకు ఆ పిల్లలు అయ్యండి, దేవుడు చెప్తున్నా కదా, మీ సంతతి వారు, నీ సంతతి వారు ఎవరు కూడా శత్రువులని శత్రువులు అపజయం పాలు అగినట్లుగా ఉండరు. శత్రువులందరినీ స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. శత్రువు రాజ్యాలన్నిటినీ స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. శత్రువు రాజ్యాలన్నిటిని ఆశీర్వాదకరంగా మారుస్తారు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఉన్నతమైన దేవుని చేత నింపబడతాయి. ఎంతసేపు ఏ చిన్న జరిగినా, ఏ చిన్న చేసినా, సాతానుగా చేశాడు, ఆడు చేశాడు, నాకు ఇష్టం లేని వాడు చేశాడు, అడుగు ఆడు చూశాడు, ఉదయాన్నే చూశాడు, అని చూశాడు, అందుకని కాలు జారి కింద పడ్డా. దేవుని స్తోత్రం. ఏంటి దానికి దెబ్బ తగిలింది, దానికి యాక్సిడెంట్ అని రకరకాల సాతానుగాడి మీద పడడం కాదు. ఇద్దరు దొంగలు ఒక ముసలమ్మ ఇంటికి వెళ్ళారండి దొంగతనానికి. ముసలి దగ్గర వెళ్దాం, ఎవరు లేరండి. ఏమిటి పాతకాలంలో అది వెళ్ళడం వల్ల ఒకడేమో ఆ ఇంటి పైన మిద్దె అని ఉంటుంది, పైన ఇంటి పైన ఇంకా స్లాబ్గానే ఉంటుంది. ఇప్పుడు ఇంటి పంకిటిల్లు అయినా మిద్దెలాగా ఉంటుంది. ఆ మిద్దెలో కొన్ని విలువైనవి దాస్తారు పాతకాలంలో. ఆ మిద్దె పైన ఉన్న వాటిని అన్నిటిని సర్దుతున్నాడు, మూట కడుతున్నాడు. కింద ఉన్న వంటగదిలోను బెడ్రూమ్లోను ఉన్నవన్నీ విలువైనవన్నీ మూట కడుతున్నాడు. ఆ పైన శబ్దం వచ్చినప్పుడల్లా ముసలి లేచి అంతా పైవాడు చూసుకుంటాడు అని పడుకుంటుంది. దేవుని స్తోత్రం. మళ్ళా సౌండ్ అంతా పైవాడు చూసుకుంటాడు అని పడుకున్నది. ఏంటి శబ్దం వచ్చిన భయపడి. మూడోసారి అంతా పైవాడు చూసుకుంటాడు అనేది. మళ్ళీ నాలుగోసారి అంతా పైవాడు చూసుకుంటాడు. ఆ పైన ఉన్నవాడు కోపం వచ్చింది దొంగోడికి. దేవుని స్తోత్రం. ఏమో ముసే ఎంతసేపు పైనోడు అని కిందోడిని పట్టించుకోవా అన్నాడంట. ఇద్దరు దేవుని దేవాలు దొరికిపోయారు. దేవుని స్తోత్రం. ఈ రోజున మన జీవితాల్లో ఏదో జరిగింది, ఆడు చేశాడు, ఈడు చేశాడు అనకుండా నీలో ఉన్న తప్పుదలు ఏమున్నాయి, ఇంకా దేవుని ఎదుట నేను ఏ విధంగా ఉండగలగాలి, సేవకునిగా నేనైనా దేవుని బిడ్డల మీరైనా గ్రహించగలిగినప్పుడు అబ్రహాముకి రెండింతల ఆశీర్వాదం ఏంటంటే, నిన్ను బట్టి భూలోకంలో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు. నీ సంతతి వారు శత్రువులందరిని జయిస్తారు. చప్పలు కొట్టండి గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, రెండింతల మేలులోనే బంధకాలు ఏమున్నాయి, ఆ బంధకాలు ఏం తొలగించబలని ఈరోజు 3 చెప్తాను. వచ్చే ఆదివారం రెండింతల ఆశీర్వాదం, రెట్టింపు అభిషేకం, రెట్టింపు ఘనత గురించి చెప్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 3వ అధ్యాయంలో వినండి బాగా. నెల రోజుల వరకు ఎవరు ఏ ఆరాధన చేయకూడదు, బొమ్మనే పూజించాలి. ఎంతటి వారైనా సాగిలపడి నమస్కరించాలిగాక, ఇది రాజుగారు ఆజ్ఞ హో అని చాటింపేశారు, దండారు వేశారు. ఏమండి, అందరు గడగడగడగడగడగడగడగడలాడుతూ వచ్చి సాష్టంగపడి నమస్కరిస్తున్నారు. తల పైగలి చూడండి, సాష్టంగపడి నమస్కరిస్తున్నారు. రాజుగారు ఆజ్ఞ ఏదనగా
రాజుగారు నిలబెట్టిన విగ్రహానికి అందరు వరుసగా రండి. వినండి బాగా, అది దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటుంది. మీరు తర్వాత చదువుకొచ్చి నా ఇచ్చాడు. రాజుగారు నిలబెట్టిన ఆ విగ్రహానికి అందరూ బోర్ల పడి సాష్టాంగపడి నమస్కరించాలి. ఎప్పుడు నమస్కరించాలంటే, అమ్మ వినాలి నా ఇచ్చాడు. బాక, పిల్లన గ్రోవి, వీణ, విపంచక, సింఫోనీయ సకల వాయిద్యాలన్నీ వాయిస్తున్నప్పుడు అందరూ సాగిలపడి నమస్కరించండి. అలాగా సాగిలపడి నమస్కరింపలేని వాడు ఎవడో తక్షణమే మండుచున్న అగ్నిగుండములో పడవేయబడుదురుగాక అని దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో ఈ మాటలన్నీ కనపడతాయి. అందరు గడగడలాడిపోతూ వస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చేతులు చెప్తాం కదా, హల్లెలూయా. అందరు వస్తున్నారు. కష్ట సమయంలో చూడండి, అక్కడికి వెళ్ళకూడదయ్యా, ఇది చూడకూడదయ్యా, బస్సులో వెళ్తున్నావా చూడకూడదయ్యా అని కళ్ళు ఇట్లా మూసుకుని, అయినా పర్లేదయ్యా, అయ్యా చూసేస్తున్నానయ్యా, క్షమించు ప్రభువా, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అంటారు కదా. అట్లాగా అందరూ వచ్చి, ప్రభువా నువ్వెంతో నాకు గొప్ప దేవుడు అయ్యా, మంచి దేవుడు అయ్యా, నాకు ఆరోగ్యం ఇచ్చాడయ్యా, నాకు బట్టలు ఇచ్చావయ్యా, మంచి జ్ఞానం ఇచ్చావయ్యా, రాజుగారు చంపేస్తాడయ్యా, అగ్నిగుండంలో పాడేస్తాడయ్యా, అందుకని మొక్కుతున్నా అని మొక్కేశాడు. దేవుని స్తోత్రం. అయ్యా కొత్తగా పెళ్ళి అయ్యిందయ్యా, భార్య నేను ఉన్నామయ్యా, మొక్కపోతే చంపేస్తాడయ్యా, మూర్ఖుడయ్యా రాజయ్యా, కొత్తగా పెళ్ళి అయ్యి నేను తెలియదుగయ్యా, అందుకని నేను నా పిల్లం బాగా ఉండాలంటే మొక్కుతున్నానయ్యా, మొక్కేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకొకడు అందరూ అలా చేస్తూ ఉన్నారండి. షడ్రేక్ మేషక్ మాత్రం కదలలేదు, కదలిక లేదు. హల్లెలూయా. రేయ్ ఏంట్రా మీ ధైర్యం, ఏంటి ధైర్యం మీకు? రాజుగారు చెప్పమంటారా? రాజుగారు కాదు, ఆ రాజుగారు చెప్పు, మాకు అవసరంలే, అవునా చెప్పేస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. రాజా, వాళ్ళ యవనస్తులు 3 ఉన్నారే, వాళ్ళెవరో నిన్నంటే ఖాతరు చేయడం లెక్కలేదు. రాజా అన్న, రాజు లేదు, గీజు లేదు, బూజు లేదు అంటున్నా. బూజు అన్నారు నన్ను, ఏయ్ రండిరా వాళ్ళు పిలవండిరా అన్నారు. అందరు రాజు సముఖులను పిలిచారండి. ఈ మాటలు 10 నుండి 17 వచనాల వరకు ఉంటాయి, మీకు అర్థమైన చెప్తాను వినండి. నా వైపు చూడాలి. 3 ఇట్లా నిలబడ్డారు. ఆయన అంటాడు రాజుగారు 3వ అధ్యాయం 13 వచనం, షడ్రకు మేషకు అబేద్నెగోలారా నేను విన్నది నిజమా అన్నాడు. దేవుని స్తోత్రం. అయ్యా అంత తోక పెట్టించుకునే అవసరం లేదయ్యా, అంత దీర్ఘం తీసుకునే అవసరం లే, నిన్నది నిజమే. 16వ వచనంలో సమాధానం చెప్తారు. రాజుకు నెబుకద్నెజర్, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మండుచున్న అగ్నిగుండములోని మా దేవుడు తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించలేకపోయినా నీ చేతిలో, నీ వశములో పడకుండా మా దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్రం. తప్పించలేకపోయినా పర్లా, మేము మాత్రం మొక్కం అన్నారు. ప్రే ఇట్లా కాదురా, 7 అంతలు చేయండి అగ్నిని. దేవుని స్తోత్రం. అప్పుడు ఇంత ఉందనుకుండా వినండి బాగా, 7 అంతలకి ఇంత చేసేసాడు. కొంతమంది తిను అన్నప్పుడు తినరు, ఆకలి లేదులే అంటారు. నీకు ఇష్టమైంది చేశామయ్యా, నేను స్తోత్రం, అయితే ఇంత ముద్ద తింటానులే అని తింటారు కదా. అట్లాగా అగ్ని 7 అంతలు చేస్తుంటే గడగడలాడుకుంటూ వస్తారు అన్నాడు రాజుగారు. 7 కాదు, 21 కాదు, 32 ఎన్నైనా చేసుకో మేమన్నాం అన్నారు. ఈ అగ్ని మధ్యలో తీసుకొచ్చిన వాళ్ళందరూ 6 తీసుకొచ్చారంట. 3 ఒక్కొక్కరిని ఇద్దరు తీసుకొచ్చి అట్లా పాడేయగానే అగ్ని బండకాలలో వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళందరూ కేకలేయట్లేదు, అరవట్లేదు, అవో అయ్యో కియ్యోమో అంటారా అనట్లేదు, వినబడట్లేదు, ఏంటి సంగతి అని చెప్పి రాజుగారు అట్లాగా అగ్నిగుండం దగ్గరికి వచ్చి చూస్తే 3 కాదు 4 ఉన్నారు. 4వ వాడు బంధకములు లేక దేవదూతను పోలి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని కొరకు నువ్వు బంధించబడితే అగ్నిగుండములోనైనా యేసయ్య ఈ నెలలో నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ ఆత్మీయ జీవితానికి ఆయన సంచరించునుగాక. చేతులు చెప్తాం గట్టిగా, హల్లెలూయా. 10 నెలలు ఉన్నటువంటి బాధలు, కన్నీళ్లు, కలవరాలు, కష్టాల కడలి, ఎదుటి వ్యక్తి మీద ఉన్నటువంటి నింద, నీ మీద ఉన్న నింద తొలగిపోవడానికి ఆయన అగ్ని బంధకములో దిగి వచ్చునుగాక. శత్రు సైన్యం అంతా అల్లాడిపోయింది.
అగ్ని బండకాలు చల్లారిపోయినాయి. ఉన్నతంగా వాళ్ళని ఆశీర్వదించి రెండింతల ఆశీర్వాదం ఈ యొక్క షడ్రకి మేషకి అబేద్నెగోలకి ఎంతగా రెండింతల మేలు కలగజేసిందంటే ఆ అధ్యాయం చివర వచనాలలో కనపడుతుంది. 39, 29, 30 వచనాల్లో దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29, 30 వచనాలు త్వరగా చదువుదాం. నేను శాసనాన్ని నియమిస్తున్న రాజు అయిన నెబుకద్నెజరు చెప్తున్నాడు, నేను శాసనాన్ని నియమిస్తున్నాను. ఏ దేవుడు లేడు, ఏ మనుషుల్లో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ భాష, తెలుగు కానీ హిందీ కానీ మలయాళం కానీ తమిళ కానీ యారవ కానీ ఏ కానీ మాట్లాడినా సరే ఎవరు దూషించునో వాడి ఇల్లు తుత్తు నీళ్ళుగా మార్చబడును, వాడి ఇల్లు పెంటకొక మార్చబడును అని చెప్పి 30 వచనంలో ఉంటుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలని రాజ సంస్థానంతటిలో వారిని హెచ్చించెను. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. రెండింతల మేలు 29లోనేమో షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుని దూషిస్తే రే నీ నోరు నాలుక ముక్కలు చేసేసి ఆదివారం పూట నాలుకని నాలుకని చేసుకుంటాం కదా, ముక్కలు చేసుకుని కైమ చేసుకుని ఫ్రై చేసుకుని తినేస్తాం. దేవుని స్తోత్రం. వాడి ఇల్లు పెంటకొప్పగా చేస్తా అని చెప్పి రెండింతల మేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. అబ్రహాము బండకోలు రెండింతల మేలు చేశాడు. ఒకటి, తనను బట్టి భూలోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఆశీర్వదించబడతారు. రెండింతల మేలు అంటే రెండవది, వాళ్ళ సంతతి వారు చెప్పండి శత్రువుగా విని, ఎవరు చెప్పాలి, శత్రువుగా విని స్వాధీనపరుచుకుంటారు. రెండవదిగా ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురుని బట్టి, ఒకటి వాళ్ళను బట్టి రాష్ట్రాలు దేశాలు ఏ భాషలు మాట్లాడుతున్నా ఆ దేవుణ్ణి ఆరాధించాలని, అదే సమయంలో రెండింతల మేలు ఆ సంస్థానమంతట్లో వారిని హానర్ చేశాడు, హెచ్చించాడు. హల్లెలూయా. ఘనపరిచారు. హల్లెలూయా. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మనకు తెలుసు, జైలర్ అధికారి, చెరసాల అధిపతి చచ్చిపోదాం అనుకున్నాడు. ఎందుకని చెప్పనా, ఎందుకు చచ్చిపోదాం అనుకున్నాడు? ఉద్యోగం ఊడిపోదు. చాలాసార్లు చెప్పాను కదా, అలనాడు రోమా చెరసాలలో నా వైపు చూడండి, రోమీయులు సైనికులు ఎవరైనా సరిగ్గా ఉద్యోగం చేయకుండా నిద్రపోయినా, ఏమండి చెప్పిన మాట వినకపోయినా వెంటనే చంపరు, కత్తి తీసుకుని. నా వైపు చూడాలి. ఒకసారి మొదటి రోజు కత్తితో ఘాట్లు పెడతారంట, అక్కడక్కడక్కడ శరీరం అంతా ఘాట్లు పెడతారు. రెండో రోజు ఆ ఘాట్ల మీద భయంకరంగా కారం చెల్లుతారు. మూడో రోజు ఏమండి ఆడు బాధపడుతుంటే చూస్తారు. ఆడు ఆ ఘాట్లకి ఆ గాయాలకి వాటి మీద ఆ గాయాల మీద వేసిన కారానికి భరించి వేదన పడి 4-5 రోజుల్లో 4వ రోజో 3వ రోజు చివరిలోనో చచ్చిపోతాడు. అంతగా హింసించి చంపేస్తారు. ఈ చెరసాల నాయకుడికి తెలుసు ఆ పరిస్థితి ఎదురవుతుంది. అందుకని తాను కత్తి తీసి చచ్చిపోదాం అనుకున్నాడు. ఎందుకని అంటే ఖైదీలందరూ పారిపోతున్నారు. వినాల బాగా, ఖైదీలందరూ పారిపోతున్నారు. దీపం తెమ్మని చెప్పి ఖైదీలు పారిపోవడం చూసి తన వరలో ఉన్న కత్తి తీసి తాను చంపుకొనబోయేను అనే మాట అపోస్తల కార్యం 16వ అధ్యాయం 27వ వచనంలో మనకు కనపడుతుంది. చీకటిగా ఉంది, దీపం తెమ్మన్నాడు. ఖైదీలు పారిపోవడం చూశాడు. ఏమండి ఉద్యోగం ఊడిపోతే చంపేస్తారు, కత్తి తీసి శరీరంలో ఘాట్లు పెడతారు. తర్వాత రెండో రోజు వచ్చి కారం చెల్లుతారు గాయాల మీద, భయంకరంగా హింసిస్తారు, కొర్రలతో కొడతారు, చిత్రహింస పాలు చేసి ఇంత భయంకరమైన చావు చచ్చేదానికంటే నా కత్తితో నేను చెప్పుకోవడం మంచిదని కత్తి తీసి కత్తి మీద గొంతు మీద కత్తి పట్టుకోగానే సేవకులు చెప్పారు, నువ్వు ఏ హాని చేయకో, హల్లెలూయా, ఏ హాని చేసుకోకూడదు అని. ఈ పౌలుశీల
ఈ చెరసాల నాయకుడికి వాక్యం చెప్పారు, మనసు మార్చుకున్నారు, ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. మరి ఎందుకని ఈ చెరసాల నాయకుడికి దేవుడు రెండింతల మేలు ఏం చేశాడని చెప్తే 16వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 26వ వచనం చదవండి. భూకంపం కలిగింది, చెరసాల పునాదులు గడగడ గడగడ వణుకుతున్నాయి, తలుపులు తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. దేవుని స్తోత్రం. ఆ చివరి మాటను గుర్తించండి, అండర్లైన్ చేసుకోండి. అందరి బంధకాలు ఊడేను. దేవుని స్తోత్రం. ఇది రెండింతల మేలులో మొదటి మేలు, అందరి బంధకాలు ఓడడం. అందరి బంధకాలు ఓడడం. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఏదో చిన్న బంధకములే అంటారు, ప్రార్థన చేసుకోలేని బంధకం, వాక్యాన్ని ధ్యానించలేని బంధకం, దేవుడు ఎంత ఇచ్చినా దాచుకుంటూ దేవునికి పైసా ఇవ్వకుండా దరిద్రతను నువ్వు అనుభవించడం, అది బంధకమే. దేవుడు ఎంత సమయాన్ని, చక్కని సమయాన్ని, మంచి సమయాన్ని ఇచ్చిన ఆ సమయాన్ని దొంగిలించుతున్నావు. మోకరించి ప్రార్థన చేయలే, కష్టాల జీతం దేవునికి ఇవ్వట్లే. నువ్వు దేవుడిచ్చిన రక్షణ లేని వారికి చెప్పట్లే. ఇవన్నీ బంధకాలే. కానీ చెరసాల నాయకుడికి దేవుడిచ్చిన రెండింతల మేలు మొదటిది, అందరు బంధకాలు ఊడిపోయాయి. దేవుడి స్తోత్రం. బంధకాలను ఊడిపడ్డాయి. ఖైదీలుగా ఉన్న వారి బంధకాలను ఊడిపడ్డాయి. మరి రెండింతల మేలు అన్నాడు కదా, రెండో మేలు ఏంటి? అదే 16వ అధ్యాయం 33వ వచనం. వారి గాయాలు కడిగి చాలండి, ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. హల్లెలూయా. ఏమిటి, సామాన్య కూలినాలు చేసుకున్న వ్యక్తి కాదు, ఒక చెరసాల నాయకుడు, ఒక పెద్ద ఆఫీసర్, తలపైకి వచ్చాడు. ఆ నాయకుడు అంతా ఇంటి వారు అందరూ రక్షించబడ్డారు. అంటే ఏమండి, కొంత వయసు వచ్చిన వాళ్ళందరూ, పాపం తెలిసిన వారందరూ ఆ రాత్రే బాప్తిస్మాను పొందారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా నీకు బాప్తిస్మానికి పొందకుండా ఉండే బంధకాలు ఏమున్నాయి? యవనస్తుడా అలా ప్రభు బాలకు దూరంగా ఉన్న బంధకాలు ఏమన్నాయి? ఈ చివరి దినాలు, ఈ దినాలలో అయినా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని నీ బంధకాలలో నుండి నిరీక్షణ కలిగి మరలా నీ కోటలో ప్రవేశించి రెండింతల మేలును మీద కాలగాలి. హల్లెలూయా. అబ్రహాముకి రెండింతల మేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు రెండింతల మేలు, చెరసాల నాయకుడు జైలు అధికారికి రెండింతల మేలు, అందరి బంధకాలు ఊడిపోవడం, ఇంటి వారు అందరూ రక్షించబడిన రెండింతల మేలు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ఆరాధన చేసే దేవుని ఆరాధించండి అనే మేలు ఒకటి. రెండవది, ఆ సంస్థానంలోనే వారిని ఘనపరచడం రెండింతల మేలు. అబ్రహాం ద్వారా భూలోకంలో ఉన్న వంశులందరూ ఆశీర్వదించబడడం రెండవది. వాళ్ళ సంతతి వారు, వారి శత్రువులు, వాళ్ళ బిడ్డల ఎదుట శత్రువులు ఎవ్వరు నిలవరు. ఆ వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మీ జీవితంలో మీ బంధకాలు తొలగి రెండింతల మేలు దయచేయునుగాక. షడ్రక్ మేషక్ అగ్ని బంధకాలన్నిటినీ తొలగించి మీ దేవుణ్ణి మీరు ఆరాధిస్తాం. మీ చర్చికి వెళ్తున్నారా? మీ ఆరాధన చేస్తున్నారా? ఆ ఆరాధన మేము వస్తున్నామని ఈ నెలలో ఒక గొప్ప రక్షణ కార్యం చేసి షడ్రక్ మేషక్ అబేద్నెగోలున్న రెండింతల మేలు మీకు, మీ కుటుంబానికి, మీ విశ్వాస జీవితానికి నా దేవుడు కలుగ చేయునుగాక. చేతులు చెప్పని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.